హాయ్ అండి అందరికీ. నేను కొత్తగా ఈ టైలరింగ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఒకటే అండి. నేను ఏ టైలర్ అయినా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన స్టిచ్చింగ్, ఒక మెథడ్ అనేది ఉంటుంది. సో, నా మెథడ్ ఆఫ్ స్టిచ్చింగ్ అనేది మీకు తెలియజేయాలి. కొత్త రకంగా ఎలా కుట్టాలి, ఏంటి అనేది నా నా పరంగా నేను ఎలా కుడతాను అనేది మీకు తెలియజేయడానికి నేను ఈ వీడియో తీస్తున్నాను. నేను ఇప్పుడు ఇన్విజిబుల్ బ్లౌజ్ స్టిచ్ చేయబోతున్నాను. సో, ఈ స్టిచ్చింగ్‌లో ఫస్ట్ నేను కాంట్రాస్ట్ కలర్‌లో ఉన్న క్లాత్ తీసుకొని డిఫరెంట్ క్రాస్ కటింగ్‌లో పీసెస్ కట్ చేసుకొని సన్నగా పైపింగ్ అనేది నేను లాగుతున్నానండి. ఈ ఈ ఈ లాగడం అనేది అంటే ఈ 3 ఇన్ 1 ఫూటర్ పాదం తీసుకొని దాన్ని ఒక సైడ్‌కి పక్కకనేసి ఇట్లా సన్నగా పైపింగ్ అనేది తయారు చేసుకున్నానండి. తయారు చేసుకొని ఫస్ట్ తయారు చేసుకున్న పైపింగ్‌ని ఈ లైనింగ్ క్లాత్ తీసుకొని ఆ లైనింగ్ క్లాత్‌కి అటాచ్ చేసుకోవాలి ఫస్ట్. ఎక్కడైతే కర్వ్స్ వస్తున్నాయో ఆ కర్వ్స్ దగ్గర మాత్రం కొంచెం ఎత్తి పట్టుకొని కుట్టుకుంటే ఖచ్చితంగా ఆ యూ షేప్ అనేది, ఆ రౌండ్ అనేది కరెక్ట్‌గా కనిపిస్తుంది. పాదం ఎత్తకుండా మీరు తిప్పారు, గట్టిగా లాగినా గానీ ఆ షేప్ అనేది కనిపించదు. ఇక్కడ నాకు చేతులకి అతుకులు పడుతున్నాయి. సో, ఆ జాయింట్లనేది యేసుకున్న తర్వాత అంతా పీస్ అనేది కరెక్ట్‌గా ఉండింది అన్న తర్వాతనే దానికి నేను ముందుగా స్టిచ్ చేసుకున్న పైపింగ్ థ్రెడ్‌ని అటాచ్ చేస్తున్నాను. సో, ఈ ఈ జాయింట్లనేవి ఎవరికైనా గానీ సరిపోతాయండి. ఐ మీన్ పడతాయండి. 80 సెంటీమీటర్లు అలా తీసుకొనొస్తారు కస్టమర్లు. ఆ 80 సెంటీమీటర్ల తీసుకున్న ప్రతిసారి గూడా ఈ 30 కన్నా ఎక్కువ సైజున్న 30 కన్నా నడుము సైజు ఎక్కువగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అతుకులైతే పడతాయండి. సో, ఈ అతుకులు అనేవి కామన్ అయిపోయింది. ఈ కస్టమర్‌లకి చెప్పినా అలానే 80 పాయింట్ల ముక్క లైనింగ్ తీసుకొచ్చి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి ఇస్తారు. కానీ ఇక్కడ ఇంక నేను తప్పదు ఎయ్యాలి, అది ఇంకా పర్ఫెక్ట్‌గా రావాలి కరెక్ట్‌గా అన్నప్పుడు అతుకులనేవి ఎవరికైనా కామన్ అండి. ఇక్కడ నేను ఇదంతా రెడీగా చేసి పెట్టుకున్నాను. పెట్టుకున్న దానికి ఇంకా ముందుగా అటాచ్ కుట్టాల్సిన పైపింగ్ అనేది ముందుగానే ఎయ్యాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా ముందుగా మనము ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి మనము అటాచ్ చేసుకున్న తర్వాత దానికి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసి ఉల్టా తిప్పితే మీకు ఇన్విజిబుల్‌గా అసలు అది ఎలా ఏశారు అనేది గూడా ఎవరికీ అర్థం గాదండి చూషినా గానీ. అంత నీట్‌గా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఈ పద్ధతి వాడి. నేనైతే ఇక్కడ ఇది యూజ్ చేసుకొని ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. మొత్తం వీడియో అయితే నేను పెట్టట్లేదండి. ఎందుకంటే కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి. అప్పటికి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నా నేనిది వీడియో. సో, ఈ ఈ చేతి పార్ట్లు 2 తయారైనాయండి. ఈ అతుకులు అన్నీ జాయిన్ చేసి ఇక్కడ నుంచి చేతి పార్ట్ రెడీ అయిన తర్వాత దీనికి ముందుగా తయారు చేసుకున్న పైపింగ్ థ్రెడ్ ఏసి కాంట్రాస్ట్ కలర్ క్లాత్ తీసుకొని కుట్టినాను కదా, దాన్ని ఇప్పుడు ఆ చేతులకు అనేది ఇట్లా జాయిన్ చేస్తున్నానండి. ఈ జాయిన్ చేసుకునేటప్పుడు ఏది లాక్కూడదండి. కిందదైనా పైనదైనా పట్టుకున్నట్టుగా పట్టుకొని అది వెనకది కూడా గుంజకుండా మిషన్తో పాటుగా వెళ్ళేటట్టుగా పెట్టుకొని కింద పాదం అంత వెడల్పు వదిలేసేసుకొని, పాదం అంటే లైక్ హాఫ్ ఇంచ్ అంత వెడల్పు వదిలేసేసుకొని మీరు స్టిచ్ చేసుకుంటే మీ హ్యాండ్ లెంత్ అనేది ఎగ్జాక్ట్‌గా మీరు అనుకున్నట్టుగా వస్తుందండి. నేను ఇక్కడ కట్ చేయట్లేదు. అలానే కంటిన్యూషన్‌గా పైపింగ్ థ్రెడ్ అనేది సెకండ్ స్లీవ్‌కి కూడా నేను స్టిచ్ చేస్తున్నాను. సో, ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనం తొందరగా బ్లౌజ్ అనేది కూడా కుట్టుకోగలుగుతాము. సో, ఇట్లా 2 స్లీవ్స్ అన్నీ సెట్ చేసి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి, ఆ ఫ్రంట్ పార్ట్ 2 పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ 2 పీసెస్‌కి నేను ఇట్లా పైపింగ్ థ్రెడ్ అయితే వేస్తున్నానండి. నా దగ్గర పైపింగ్ థ్రెడ్ ఎక్కువగా ఉండిందని చెప్పేసి సేమ్ క్లాత్ ఇది
సో, ఆ పైపింగ్ అనేది సెకండ్ పీస్‌కి గూడా ఇస్తున్నానండి. మామూలుగా అయితే ఏ టైలర్ అయినా ఒక సైడ్‌కే ఏస్తారు. అది గూడా శారీ కింద కవర్ అయిపోతుంది గదా అన్నట్టుగా ఇంకొక సైడ్ వెయ్యరు. కానీ నేను వేశానండి. నా దగ్గర అది మిగిలిందని జెప్పేసి యూజ్ చేశాను దాన్ని. ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీద ఆపోజిట్‌లో నేను ముందుగా స్టిచ్ చేసిన ఈ పైపింగ్ ఏదైతే ఉందో దాన్ని లోపల పక్కకెళ్ళేలాగా పెట్టుకొని, పిన్స్‌తోని సెక్యూర్ చేసుకొని నెక్ అనేది కదలకుండా ఎగ్జాక్ట్‌గా ఆ నెక్ రౌండ్ ఎత్తుకుంటూ పాదం ఎత్తుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చానండి. ఇక్కడ ఏదైతే మీరు స్టిచ్ చేస్తారో ఎక్కడ ఏది లాక్కండి. లాగకుండా నీట్‌గా పాదం లిఫ్ట్ చేసుకుంటూ కర్వ్స్ దగ్గర మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేసేసి చిన్న కట్స్ అయితే పెట్టుకోండి. కర్వ్స్ ఎక్కడైతే తిరిగినాయో అక్కడ కట్స్ పెట్టుకొని ముందుకి వెనుకకి ఇట్లా గోరుతోని నొక్కినట్టుగా చేసుకుంటే ఖచ్చితంగా అది చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి. ఐరన్ చేసిన ఫినిషింగ్ లానే ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మెథడ్ ఒకసారి యూజ్ చేయండి. మీరు నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేసే దానికన్నా ఇది స్టిచ్ చేయడం చాలా ఈజీ అని మీరే ఫీల్ అవుతూ ఉంటారు. ఇన్విజిబుల్గా బోటిక్ ఫినిషింగ్లో ఇంత నీట్గా మీరు ఇంట్లో కూర్చొని స్టిచ్ చేసుకోగలుగుతారు. ఈ మెథడ్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నా ఛానల్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను. ప్లీజ్ సపోర్ట్ అండి. మీ సపోర్ట్ నేను ఎప్పటికీ కోరుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్.